ప్రార్థన. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించు దేవుని వాగ్దానము. నేను యెహోవా ఎదుట విన్నపము చేసిన ఈ మాటలు రేయింబగలు మన దేవుడైన యెహోవా సన్నిధిని ఉండునుగాక. రాజులు మొదటి గ్రంథము 8వ అధ్యాయము 59వ వచనము. ఈ యొక్క వాక్య భాగములో మనము చేస్తున్నటువంటి విన్నపములు రేయింబగలు, పగలు రాత్రి, ప్రతిరోజు మనం ఏదైతే దేవుని యొద్ద మొరపెడుతున్నామో, ఏ సమస్యల గురించి అయితే విన్నపములు విన్నవించుకుంటున్నామో అవన్నీ దేవుని సన్నిధికి చేరాలనేది ఈ దినమున నీ యొక్క ఆశ, నా యొక్క ఆశ, మనందరి కోరిక కూడా అదే. దేవుడు నా మొర్ర వింటే ఎంత బాగుండండి, నా మొర్ర విని నా సమస్య తీరిస్తే ఎంత బాగుండండి అని ఎన్నోసార్లు చాలా సార్లు ఆలోచిస్తూ ఉంటారు. మరి మన యొక్క విన్నపములు నిత్యము దేవుని యొద్ద ఉంటున్నాయా? దేవుని సన్నిధిలో మన యొక్క విన్నపములు, ప్రార్థన అవసరతలు దేవుని చెవులకి వెళ్తున్నాయా లేదా? ఒకవేళ వెళ్ళడం లేదు, మన సమస్యలు తీరడం లేదు అని అంటే అది ఎందుకని అని మనం ఆలోచించినట్లయితే బైబిల్ వాక్యం చెప్తుంది, నీకును దేవునికి నీవు చేసినటువంటి తప్పులు అడ్డుగా ఉండి నువ్వు ఏదైతే ప్రార్థనా విన్నపాన్ని చేస్తున్నావో అది దేవుని సన్నిధికి అవి చేర్చలేకపోతున్నాయి. మనం చేసినటువంటి తప్పులను అడ్డుగా పెట్టుకొని దేవా నా మొర్ర వినవా అని మనము ఎంత బతిమిలాడినా, ఎంత చేసినా ఆయన ప్రార్థన ఆలకించేవాడుగా ఉండడు. అయితే ఎప్పుడైతే నీ పాపములు ఒప్పుకొని నీ యొక్క హృదయంలోను, మనసుతోను, దేహముతోను నువ్వు చేసినటువంటి తప్పులను విడిచిపెట్టి ఇప్పటి నుంచైనా దేవుణ్ణి అడుగు, దేవా నేను పాపిని, నన్ను క్షమించు, నీకును నాకును మధ్య ఉన్నటువంటి ఈ పాపము అనే అడ్డుగోడను నాలో నుంచి తీసివేయవా, ఇక్క మీదటి నుంచైనా కనీసం ఇప్పటి నుంచైనా నేను నీకు సాక్షిగా జీవిస్తాను, నీకు ప్రార్థిస్తాను, తప్పు చేయకుండా నేను జీవించడానికి నాకు సహాయం చేయవా అని అడిగి చూడు. ఈ దినమున నీ యొక్క ప్రార్థన నిత్యము రేయింబగలు నువ్వు ఏదైతే దేవుని అడుగుతున్నావో ఆ ప్రార్థన నిమిషాలలో దేవుడు విని వెంటనే నీకు వాగ్దానం ఇచ్చి నీ జీవితంలో దేవుడు కార్యాలు చేయునుగాక. ఆమెన్. ఈ యొక్క వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పాదములకు వేలాది వందనములు, స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం. దేవా, ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, జీవాధిపతి, మీకు వందనములు తండ్రి. పరిశుద్ధాత్మ దేవా, ఈ యొక్క ఉదయకాల దినమున మీ యొక్క పరిశుద్ధాత్మపు వెలుగుతో ప్రతి ఒక్కరిని నింపినందుకై, మీరు ఆశీర్వదించినందుకై మీకు స్తోత్రములు తండ్రి. నైనా ఈ దిన వాగ్దానమును బట్టి మీకు వందనములు దేవా. మేము ఏదైతే విన్నపములు మీ యొక్క సన్నిధిలో చేస్తున్నామో ఆ యొక్క విన్నపాలను రేయింబగలు మీ సన్నిధిలో మీరు ఉంచండి దేవా. సహాయం చేయమని వేడుకుంటున్నాము తండ్రి. మీకును మాకును ఉన్నటువంటి ఆ అడ్డుగోడ అనే పాపమును తీసివేసి దేవా, మీకును మాకును ఒక సాటి అయిన సహకార బంధాన్ని ఏర్పాటు చేయమని ప్రాధేయపడుతున్నాము దేవా. అడుగుతూ ఉన్నాము తండ్రి, వేడుకుంటూ ఉంటుండగా ఒక్కసారి ఈ దినమున మా యొక్క ప్రార్థన ఆలకించి మీ చిత్తమైతే తండ్రి మీ మంచి సంబంధాన్ని మీకును మాకును మేము ఏర్పరచుకుని లాగున దేవా సహాయం చేయమని వేడుకుంటున్నాము తండ్రి. ఈ యొక్క వాగ్దానమును, వాక్యమును ప్రతి ఒక్కరి జీవితాలలో నూరంతలుగా మీరు ఫలింప చేయండి. విన్నటువంటి వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించి ఫలింప చేయమని వేడుకుంటున్నాము తండ్రి. ఆర్థిక సమస్యల నుంచి విడుదల కలిగించండి, బలహీనకు బలం చేకూర్చండి, రోగులను మీరు ముట్టండి, స్వస్థపరచండి. మరణ పడకలో ఉన్న వారిని సైతం మీ గాయపడిన హస్తంతో తాకి సంపూర్ణమైన స్వస్థత, విడుదల కలుగు చేయండి. యేసు నామములో ఎంతమంది ఉద్యోగం లేకుండా బాధపడుతూ ఉన్నారో యేసయ్యా, తగినటువంటి ఉద్యోగాన్ని మీ చిత్తమైతే వారికి అందించమని ప్రాధేయపడుతున్నాం దేవా. అడుగుతూ ఉన్నాము తండ్రి. అడుగుడే మీకు ఇవ్వబడును అన్న వాక్యము సెలవిస్తున్న రీతిగా దేవా మీ నామమును అడుగుతూ ఉంచుండగా తగినటువంటి ఉద్యోగాలను అందించమని వేడుకుంటున్నాము తండ్రి. ఎంతమంది వివాహాలు కాకుండా మిగిలిపోయినారో తగినటువంటి భాగస్వామితో మీరు వారిని ఐక్యపరచండి, జతపరచండి. పెళ్లి రోజులు, పుట్టినరోజులు జరుపుకుంటున్న వారు మీరు జ్ఞాపకం చేసుకోనండి. వారికి మీరు ఇచ్చినటువంటి నూతన దయాకిరీటాన్ని బట్టి మీకు వందనములు దేవా.
దీవించండి, ఆశీర్వదించండి. చిన్న బిడ్డలు మొదలుకొని వృద్ధుల వరకు మీ కాపుదల కింద భద్రం చేయండి. వ్యసనాల భార్య నుంచి విడుదల కలిగించండి. నెమ్మదిలేని కుటుంబాలకు శాంతిని, సమాధానమును, ఐక్యతను దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. ఆది నుంచి అంత వరకు తోడై నడిపించి తగిన కాలమందు తగిన వారికి తగిన విధముగా వారి యొక్క అవసరతలు, ప్రార్థనా విన్నపములు మీ సన్నిధి నిత్యం ఉండినట్లుగా సహాయం చేయమని వేడుకుంటూ ఈ యొక్క ఉదయకాల ప్రార్థనలో ఎంతమంది ఏకీభవించి ప్రార్థిస్తూ ఉన్నారో అధికమైన రెట్టింపు మేలులు, ఆశీర్వాదాలతో మీరు నింపమని వేడుకుంటూ యేసు నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థించండి, విశ్వాసం ఉంచండి, మీరు తప్పకుండా అద్భుతాలను చూస్తారు. దేవుడిని దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.